బోర్డు అనేది ఉంటుంది, సభ్యులు ఉంటారు. సభ్యులు శాసనసభ నుంచి ఉంటారు, పార్లమెంట్ నుంచి ఉంటారు, శాసన మండలి నుంచి నియామకమై ఉంటారు, ప్రభుత్వం తరఫున 2 సభ్యులు ఉంటారు, బార్ కౌన్సిల్ సభ్యులు ఉంటారు, అలాగే ధర్మకర్తలు ఉంటారు. అందులో ఇలా 11 మంది సభ్యులతో కూడినటువంటి బోర్డులు ఉంటాయి, 20 మంది సభ్యులతో కూడినటువంటి బోర్డులు ఉంటాయి. ఈ బోర్డులో అత్యధిక మెజారిటీ బై మైనారిటీతో ఏదైనా ప్రతిపాదన చేయవచ్చు. 2/3 వంతు అనే పాయింట్ ఏదైతే ఉందో అది తీసేసి ఇప్పుడు మెజారిటీ ఉంటే చాలు ఎన్ఓసి ఇవ్వడానికి అనే అంశాన్ని అయితే ప్రతిపాదిస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాము. రెండోది ఏంటంటే, ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరిధుల్లో ఉన్నటువంటి భూములకి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీని నియమించి ఆ భూమి వక్ఫుదా కాదా అనడానికి ఒక కమిటీ వేయబోతూ ఉన్నారు. ఆ కమిటీ కనుక అది వక్ఫుది కాదు అని చెప్పినట్లయితే, లేదా వాళ్ళ యొక్క పొలిటికల్ ఎఫిలియేషన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి లేదు అంటే అది తీర్మానం చేయబడుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండవది ఏంటంటే, సవరణలో అనేక అంశాలు కూడా ఇందులో ప్రతిపాదించడం జరుగుతుంది. అదంతా కూడా ప్రస్తుతం ఉన్న కబ్జాదారుల నుంచి ఈ భూములను వాళ్ళకి కట్టబెట్టడానికి, రెగ్యులరైజ్ చేయడానికి ఎలా అయితే తెలంగాణ ప్రభుత్వం 58, 59 జీవోలు తీసుకొచ్చిందో ఆ రకమైన సవరణలు తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. బిల్లుకి వ్యతిరేకంగా, ఈ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈరోజు ఖమ్మంలో ఉన్న ముస్లిం మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. అసద్ గారు చెప్పినట్టు కొంతమంది క్యాపిటలిస్టులకు మూకమ్మడిగా వక్ఫ్ భూముల్ని అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, ముఖ్యంగా దొడ్డిదారిన ఈ సవరణ చట్టం పోయిన ఎలక్షన్స్లో చావు దెబ్బ తిన్నా కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల సహాయ సహకారాలతో అధికారంలోకి వచ్చి ముస్లింలని ఇంకొకసారి ప్రతిపక్ష పార్టీలకు సహాయం చేశారు అనే ఒక మీమాంసతో ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ముస్లింలని మరొకసారి దెబ్బతీయాలనే ప్రయత్నంలో బహుశా కేంద్ర ప్రభుత్వం సఫలీకృతం కాదని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. రెండవది, ఈ పెట్టుబడి వ్యవస్థకి అసద్ గారు చెప్పినట్టు దేవుడికి చెందిన భూమి ఎవరికీ చెందదు. దేవుడి పేరున భక్తి శ్రద్ధలతో ముస్లిం భక్తులు వక్ఫ్ చేసిన తర్వాత చట్టాలని అడ్డం పెట్టుకొని ఆ దేవుడి భూమిని ఇండివిజువల్స్కి, క్యాపిటలిస్టులకి, పెద్ద పెద్ద భూస్వాములకి, బడా వ్యాపారస్థ సంస్థలకి అప్పజెప్పడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. దేశం మొత్తం ఒక ఉద్యమంలాగా మేము ముందుకు వెళ్తున్నాము. దీంట్లో జేపీసీకి నివేదించడం జరిగింది. ఈ బిల్లుని పాస్ కాలేకపోవడం వల్ల నిరుత్సాహపడిపోయిన వీళ్ళు ఆఖరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మేము సభాముఖంగా కోరేది ఏమిటంటే, జేపీసీ కూడా బహుశా నిశితంగా పరిశీలించి ఈ బిల్లుని, ఇది ముస్లింలకి రాజ్యాంగం యొక్క బేసిక్ ఎసెన్స్కి వ్యతిరేకంగా ఉందని డెఫినెట్గా వాళ్ళు తేల్చి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఉద్యమ రూపం దాల్చక ముందే మేము కేంద్ర ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే, ఈ బిల్లుని విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము సభాముఖంగా